నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. గత కొద్ది రోజులుగా జూబ్లీ హిల్స్ లో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ అక్కడ ప్రజల మధ్య తిరుగుతూ వస్తున్నారు, అక్కడ సందర్శిస్తూ వస్తున్నారు. అయితే ఏంటా అని చాలా మందికి క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. అయితే వీటన్నిటికీ చెక్ పడుతూ కేఏ పాల్ కొన్ని మాటలు అన్నారు. ఏంటి అంటే, నేను ఇక్కడ బై ఎలక్షన్ లో నిలబడి గెలుస్తానని, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ని ఒక తాటి మీదకి పెట్టేసి నేను మాత్రమే ఇక్కడ అధికారంలోకి వస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఇక ప్రజలకు ఏం కావాలో నాకు తెలుసు, ప్రజలకు ఏమి ఇవ్వాలో కూడా నాకు తెలుసు అన్న రీతిలో ఆయన మాట్లాడారు. అయితే ఆయన చేసినటువంటి ఈ ఘాటు వ్యాఖ్యలు కొంతమంది దాన్ని అసలు సీరియస్ గానే తీసుకోలేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దాన్ని పట్టించుకోనే లేదని చెప్పొచ్చు. మరి కొంతమంది దాన్ని విన్నప్పటికీ కూడా పెడచౌన పెట్టేశారనమాట. అయితే నిజంగానే కేఏ పాల్ అక్కడ బై ఎలక్షన్స్ లో నిలబడతారా లేదా అనేది పక్కన పెడితే, నిజంగానే ఆయన మాటలను సీరియస్ గా తీసుకోవచ్చా లేదా అనే విషయాలను ఇప్పుడు మనం చర్చించుకుందాం. అయితే మీకు అందరికీ ఈ సంఘటన గుర్తుండే ఉంటుంది. యెమెన్ దేశంలో నిమిష ప్రియ అనే ఒక కేరళ నర్సును ఉరి తీయబోతున్నారు అన్న న్యూస్ అప్పట్లో హల్చల్ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇక యెమెన్ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నాం, అవ్వడం లేదు, ఇంకా ఆమె ఉరి శిక్షను మేము కాపాడలేకపోయాం అని చెప్పేసి అంటున్నారు. సరే, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది అనుకుందాం. ఎలా జరుపుతుంది? అసలు యెమెన్ దేశానికి భారతదేశానికి దౌత్యపరమైన కానీ వాణిజ్యపరమైన కానీ అసలు సంబంధాలే లేవు. సరే, ఏదేమైనా సరే కొంచెం ఒక మహిళ ఊరితీత కాబట్టి ఇక్కడ సంప్రదింపులు జరిపారే అనుకుందాం. మరేది సక్సెస్ అవ్వలేదే. కానీ అప్పుడు వచ్చారండి కేఏ పాల్. వచ్చి అక్కడి దేశంతో సంప్రదింపులు జరిపి ఆయన స్వతహాగా అక్కడ డబ్బులు కట్టి అక్కడ నర్సుకి ఉరిశిక్ష పడకోకుండా ఇండియాకు తీసుకొచ్చారు. అక్కడుండి ఆయన వీడియో కూడా చేశారండి. కానీ ఇదెవ్వరు కూడా సీరియస్గా తీసుకోలేదు. సరే, దీన్ని పక్కన పెట్టేద్దాం. బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది చచ్చిపోయారండి, ఎంతమంది ప్రజలు నష్టపోయారండి, అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ ఈ విషయం గురించి కేంద్ర ప్రభుత్వం అనువైన చర్యలు తీసుకోలేదు. అలాంటప్పుడు కేఏ పాల్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రజలు నష్టపోతున్నారని తెలుసుకొని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా కేంద్ర ప్రభుత్వం మీద సీరియస్ అయ్యి చర్యలు తీసుకోవాలని చెప్పారు. అప్పుడండి అందరూ వచ్చారు. ఇక ఎవరైతే సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగడం జరిగింది. దీనన్నిటికీ కారణం ఎవరండి? కేఏ పాల్. ఆయన చెప్పుకొస్తున్నారు, నాకు కొన్ని మిలియన్ కోట్లు ఉన్నాయి అని చెప్పేసి. అవన్నీ అబద్ధమో నిజమో నాకైతే తెలియదు, కానీ ఆయన మాటలను మాత్రం ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు. ఆయన నేను సాధించగలను, నేను చేయగలను, ఎవరితో అయినా మాట్లాడగలను అని ఆయన అనుకుంటున్నారు. కానీ అవన్నీ నిజాలని కొన్ని సంఘటనలు చూస్తే తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడు మళ్ళీ ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఇక కేఏ పాల్ నిజంగానే పోటీ చేస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పోటీ చేస్తే ఓట్లు కూడా చీలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక వీళ్ళకి మెజారిటీలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని మరికొంతమంది అంటున్నారు. అయితే కేఏ పాల్ కొన్ని మాటలు కూడా అన్నారు. ఏంటి అంటే, ఇప్పుడు ప్రజల మద్దతు కావాలి అంటే ఖచ్చితంగా నాలాంటి వ్యక్తి అవసరమని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్ల రాజ్యం అని, రెడ్లు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారని చెప్పారు. అంతేకాదు, బీజేపీ అంటే ఇది కేవలం ఆర్ఎస్ఎస్ మరియు బ్రాహ్మణుల పార్టీ అని, వీరు మాత్రమే అక్కడ ఏలుతారని కూడా చెప్పారు. సో బీసీలకు మద్దతు తెలిపే పార్టీనే లేదని కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ బీసీలకు మద్దతు తెలుపుతుందని కూడా చెప్పుకొచ్చారు. ఇదే తరుణంలో కవితకు కూడా ఆయన పిలిపివ్వడం జరిగింది. కవిత ప్రజాశాంతి పార్టీలో చేరితే మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారని కూడా చెప్పారు. అయితే మీరు బీజేపీ వదిలిన భారం కాకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా నాతో చేయి కలపండి, బీసీలకు మద్దతు తెలుపుదాం, బీసీలకు మంచి డిమాండ్ ఇద్దామన్న రీతిలో అయితే ఈయన చెప్పుకొస్తున్నారు. సో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడము జరిగింది. కానీ చేసింది మాత్రం ఏమి లేదు. ఒక రెడ్డిని తీసుకొచ్చి అధిష్టానంలో కూర్చోబెట్టారు, ఆయనకే అధికారాన్ని కట్టబెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ కూడా ఇదే తరుణంలో బీసీకి అధికారం ఇస్తాము అని చెప్పారు. కానీ ఇక్కడ బీసీ ఎవరు అంటే ఎక్కువగా ఈటెల రాజేందర్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. సో ఈటెల రాజేందర్ కే పదవి ఇస్తారని చెప్పి అందరూ ఊహించారు. కానీ చివరికి ఈటెల రాజేందర్ కి అధ్యక్ష పదవి ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. సో ఏదేమైనా సరే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఈటెల రాజేందర్ ని పక్కన పెట్టేసినట్లు చెప్పుకొస్తున్నారు కేఏ పాల్. ఇదే తరుణంలో బీసీలకు ఎక్కడ మద్దతు ఇవ్వడం లేదని, ఏ పార్టీ కూడా బీసీలకు పెద్ద పీట వేయడం లేదని చెప్పేసి కేఏ పాల్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు బీసీ అభివృద్ధికి నేను పాటు పడతానని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఇదే తరుణంలో కవితను కూడా సాధారణంగా తమ పార్టీలకి ఆహ్వానించారు. ఎందుకంటే కవిత కూడా ఇంతకు ముందు బీసీల కోసం పోరాడిన వ్యక్తి కాబట్టి, బీసీ రిజర్వేషన్ కోసం ఆమె పోరాటాన్ని చూసిన వ్యక్తి కాబట్టి కేఏ పాల్ కూడా ఆహ్వానించడం జరిగింది ప్రజాశాంతి పార్టీలోకి. మరి సరే వెయిట్ చేసి చూద్దాం కవిత నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఏమన్నా వస్తుంది.
వస్తుందా లేకపోతే ఈయన మాటలని పక్కతో పెడుతుందా అనేది మరి మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా కేఏ పాల్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తారా? బై ఎలక్షన్స్ లో ఆయన పోటీ చేసి అక్కడ నిలదొక్కుకోగలరా? మరి 3 పార్టీలను ఒక తాటి మీదకి తెచ్చి ఆయన అక్కడ నిజంగానే తన జెండాను పాతగలరా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.